ఈ సీజన్ లో ఎన్నో అడ్డంకులు దాటుకుని ఉరిమే ఉత్సాహంతో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. గత కాలం వరకు అందరినీ ద్రాక్షలా ఉన్న విజయోత్సవ సంబరాలతో మైదానంలో మరియు బయట కూడా ఆనంద బాష్పాలతో క్రికెట్ ప్రేమికులు చిన్నపిల్లలాగా ఏడవగా మరికొంతమంది కుటుంబాల్లో ఇదే విజయం విషాదాన్ని నింపింది. ఆర్సీబీకి కెప్టెన్ గా రజిత్ పాటిదార్ను ప్రకటించినప్పుడు ఏమాత్రం ఉత్సాహం లేదు. అంతేకాదు జట్టు సెలక్షన్ లో కూడా పెద్ద స్టార్ లేకపోయేసరికి ప్రేక్షకుల్లో కొంత ఆందోళన కనిపించింది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క ప్లేయర్ బ్యాటింగ్ బలాన్ని మోయగా హేజిల్వుడ్ నాయకత్వంలో బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారడం ఆర్సీబీ విజయానికి ప్రధానమైన కారణం. కూల్ అండ్ కామ్ గా ఉండే రజత్ పాటిదార్ నాయకత్వంలో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు 20 కోట్ల ప్రైజ్ మనీతో పాటు కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. సెన్సేషనల్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఎవరు ఊహించిన విధంగా పంజాబ్ జట్టు ఫైనల్ కి చేరి రన్నర్ అప్ గా 12 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ అందుకుంది. ఇక సీజన్ మొత్తం క్లాసికల్ బ్యాటింగ్ తో అద్భుతంగా ఆడి 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సాయి సుదర్శన్ 10 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. తమ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చి 25 వికెట్లతో అద్భుత విజయాలు అందించిన గుజరాత్ ప్లేయర్ ప్రసిద్ కృష్ణ పర్పుల్ క్యాప్ తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో కొంతమంది ప్రేక్షకులు తొక్కిసలాట్లు చనిపోవడం మరియు చాలా మంది గాయపడడం విషాదకరం. ఈ విషాదంపై స్పందించిన ఆర్సీబీ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రేక్షకులను కోరాడు. ఈ విషాదంతో భారీగా జరగాల్సిన విజయోత్సవ ర్యాలీని త్వరగానే ముగించారు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.